థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్గా మన చిత్తూరు జిల్లాలో పొంగునూరులో కృష్ణదేవరాయల విగ్రహం ఓపెనింగ్ ఉంది. అయితే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంచెం దాన్ని ఏదంటారే గ్రాప్ చేసుకోవటము, హైజాక్ చేయటము కొన్ని ఉంటాయి కదా మన జిల్లాలో. ఆ కార్యక్రమం ఎక్కువ స్థానిక మంత్రి గారు వాళ్ళ చేతుల మీద జరిగింది. అయినా సరే మొదటి నుంచి అక్కడున్న బలి సంఘాల అనుబంధం ఉంటే మళ్ళీ వాళ్ళు పిలిచారు. వెళ్ళి కృష్ణదేవరాయల గారి దగ్గర ఒక దండ వేసి ఆ మీటింగ్లో ముందు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని 4 మంచి విషయాలు మాట్లాడుకొని వచ్చేటప్పుడు పూతలపట్టు నియోజకవర్గం ఐదారు మండలం పాకాల మండలంలో మన సంఘీయులందరినీ కలిసి వచ్చాం. మా డాక్టర్ జయప్రసాద్ గారు మన కాపు సంక్షేమ సేన తరఫున మీటింగ్ జరుగుతుందండి, మీరు వచ్చి డైరెక్ట్గా ఇక్కడికి రండి, ఒకసారి అందరూ కనపడదామని చెప్పేసి ఒక 2-3 అంశాలు మీకు మొదటి నుంచి అంటే ప్రజారాజ్యం నుంచి ఈ ఊరితో అనుబంధం ఉంది నాకు. దానికి సంబంధించి ఒక 2-3 విషయాలు నా మనసులో బాబా చెప్తా. బాబు వెనకాల ఎవరు మాట్లాడబాకండమ్మా, ఒక 2-3 విషయాలు. ఓకే, మేము దయచేసి మాట్లాడు. మా బీసీ సోదరులు నాకు బాగా తెలుసు. నాకు ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడు పనిచేశారు, ఇట్లా బాగా తెలుసు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మా కులపోడు పార్టీ పెట్టాడని నేను వెళ్ళాను. సామాజిక న్యాయం అనే ఆ పదం తీసుకొచ్చాడు కాబట్టి వెళ్ళాను, అంతే. నేను వెళ్ళింది కాపోడు ముఖ్యమంత్రి. కాపోడు ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడైపోతాడు. అలా ఆంధ్రప్రదేశ్ పుట్టకముందే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిపి ఉమ్మడి రాష్ట్రానికి గవర్నరు, చీఫ్ మినిస్టర్ చేశాడు సార్ పూర్వ వెంకటరెడ్డి నాయుడు. ఆయన కాపోడు బలిజోడే. 2 రాష్ట్రాల రాజకీయాన్ని సాధించిన ఆదికేశ్వర నాయుడు బలిజోడే. అలా తీసుకుంటే ఇక చరిత్ర పుట్టల్లో పెద్ద అంటే వీళ్ళు రాజకీయాలు అంటే పప్పు వీళ్ళేదో తెలియని కమ్మారెడ్డి కులాలకి రాజకీయం తెలియని రోజుల్లో రాజకీయాలు చేశారు కాపులు బలిజలు, రాజ్యాలు పరిపాలన చేశారు. వీళ్ళ చరిత్రలు కొంతమంది మన చరిత్రలు ఉన్నాయి. అయితే మొదటి నుంచి నేను మన బాబు మాట్లాడితే చెప్పాను, మాట్లాడితే బయటికి వెళ్ళాను. మన ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ అంటారు కత్తి పద్మారావు గారు, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, జంగా గౌతమ్, ఉషా సాంబశివరావు గారు, ఈ బీసీఎస్సీ నాయకులందరినీ ప్రజారాజ్య పార్టీ తీసుకెళ్ళింది నేనే. వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూర్చొని బతిలాడుకొని తీసుకుని వెళ్ళాను వాళ్ళందరినీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరితో ఈ సామాజిక న్యాయం కోసం పనిచేసే వాళ్ళు. హరిరాజ్ జోగయ్య గారే మొదటిసారి నాకు ఫోన్ చేసింది. అల్లు అరవింద్ గారు మిమ్మల్ని అడిగారు, బ్రదర్ ఒకసారి మీరు వచ్చి ఒకసారి కనపడండి అంటే హైదరాబాద్ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి తెలుసాం. మీ ఏ లక్ష్యంతో వెళ్తున్నారు? 100 సీట్ల పైన బీసీలకు ఇవ్వాలండి, రిజర్వేషన్ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ ఎలాగో ఇస్తారు ఎస్సీ ఎస్టీలు, లేని చోట కూడా ఎస్సీలు ఎస్టీలకు ఇవ్వాలి. ఒక మంచి ఆలోచన జ్యోతిరావు పూలే గారిని ఇలా సమాజంలో తీసుకురావాలి, ఒక మంచి ఆలోచనతో చిరంజీవి గారు ముందుకెళ్తున్నారు. మీరు అందరూ సహకరించారు, దానికి ఎలాగో సహకరిస్తామండి. దీంతో పాటు బీసీఎస్సీ నాయకులు మాతో పాటు పనిచేసిన వాళ్ళని వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేసుకొస్తాం. వాళ్ళు మన పార్టీలో గౌరవంగా తీసుకొని వాళ్ళని ఆదరించండి, వాళ్ళు మీతో పాటు కలుపుకోండి అంటే దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అదేవిధంగా చాలా మంది నాయకుల్ని మనం ఎంత పెద్ద నాయకుడైనా వాళ్ళందరూ రారు, మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గౌరవంగా పిలుచుకోవాలి. అలా వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి పార్టీకి అప్పచెప్పాం. అట్లా ప్రజారాజ్యంలో టూర్ కమిటీ మెంబర్గా ఉండి రాష్ట్రం అంతా ఆయన మనిషి అయితే ఆయన నీడగా ఏకైక వ్యక్తి నేను ఒక్కడే, చిరంజీవి గారు. మీ తిరుపతిలో ఎలక్షన్ క్యాంపెయిన్లు అయితే ఆయన హెలికాప్టర్లో పైనుంచి బయలుదేరితే కింద ఇన్నోవాళ్ళు 130-140 స్పీడ్లో పోయేవాళ్ళు. ఆయన మొదటి మీటింగ్ ఏర్పాటు చూసుకునే వాళ్ళు, మేము 3వ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఆయన 2వ మీటింగ్ చూసుకుని 3వ మీటింగ్ వచ్చి మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళు 150-200 కిలోమీటర్స్. మళ్ళీ అయిన తర్వాత ఆయన 4వ మీటింగ్ హెలికాప్టర్ వెళ్ళాడు, 5వ మీటింగ్ మళ్ళీ కార్లు వెళ్ళాం. ఎందుకు ఆ హెలిప్యాడ్ హెలికాప్టర్ లెగుస్తుంటే ఎక్కడ పడితే హెలిప్యాడ్లు ఇచ్చేవాళ్ళు, జనం ఎగబడేవాళ్ళు, పోలీసులు ఇచ్చేవాళ్ళు కదా తమ సెక్యూరిటీ. వాడు పైలట్ చెప్పేవాడు, పైరెక్కలతో ఒకటి 4 ఏళ్ళు పోయినాయి రాయి చెట్టులో చెయ్యాలి పెడితే. అదైతే పర్వాలేదు సార్, వెనకాల టైర్ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతుంటుంది, దాని స్పీడ్ కనపడదు ఎవరికి, తలకాయ ఎగిరిపోతుంది సార్, కొంచెం ఒక జాగ్రత్త చూసుకుంటే ఆ తోక దగ్గర నేను నిలబడేవాడు. చిరంజీవి గారు అర్థం నుంచి చూసేవారు అయ్యింది. ఆ బండి పైకి దిగుతున్నప్పుడు కొట్టే దుమ్ము చెవుల్లోకి, ముక్కుల్లోకి, బట్టల్లోకి ఎక్కడ పడితే అక్కడ అట్లా పడి తిరుగుతుంటే ఆయనతో పాటు నడిచి తిరుగుతుంటే ఆయన ఎందుకు రామంటే హరిప్రసాద్ గారు, ఓకా విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ మా బ్రదరు, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్న ఒళ్ళులే ప్రజారాజ్యం. ఎందుకు రాము ఎందుకు వెనకాల నడవటం, కార్లో కూర్చోప్పు వెనకాలని చెప్పారంటే ఉన్నప్పుడు మాటలు చెప్పడం కాదండి, నాయకుడు వచ్చినప్పుడు నిలబడటం ముఖ్యం.
నేను మీతో నిలబడతాను. నేను నా నెక్స్ట్ జనరేషన్ చెప్తా, మన పేద కులాల నుంచి ఒక నాయకుడు వస్తే నీ సొల్లు మాటలు చెప్పలా, పార్టీ పెట్టి అది వెళ్ళిపోయేదాకా నేను ఆయనతోనే ఉన్నాను రా అని చెప్పుకోవడానికి నాకు చరిత్ర ఉండాలా. అందుకనే నేను మీతో పాటే ట్రావెల్ చేస్తాను. అనేక సార్లు పొడవులు కొట్లాట్లు జనం లేకపోవటం, రిప్స్ ఇరిగిపోయి లోపల కింద పడిపోయి 5-6 సార్లు మేజర్ యాక్సిడెంట్స్ అయ్యి, ఇంకా మీ ఊర్లో గొప్ప కనకాయం మా ఊక విజయ్ కుమార్ అక్కడే ఉన్నాడు. మీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు కారుకి అడ్డం పడి గందరగోళం చేసి ఆయన కారుని బూతులు పోలింగ్ బూతులు తిరుగుతుంటే తెప్పనీయకుండా అడ్డం పడి అరగంట సేపు ఆపి గోల్ చేశాడు. డిఎస్పీ బతిలాడుతున్నాడు, సార్ మీడియా చూస్తుంది మీరు వదిలేండి కారు వెళ్ళిపోతారండి, ఏదో కారణం చెప్తుంటే వెళ్ళి పట్టుకుని ఒక నెట్టాను. ఆవిడ ఇందాక నుంచి కారు అడ్డం పడి మాట్లాడుతున్నాను. నాకేం లెక్కలేదు. అధికేషన్ ఆయన అడిగాడు, చిరంజీవి గారు అడిగారు, ఏది రావు అలా మీద పోయాడు. అతను ఎప్పుడు చుట్టాడు, నేను చిత్తూరు జిల్లాలో 50 ఏళ్ళ నుంచి మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడు, నాకు చెప్పాక ఇట్లాంటివి ఇది అంటే ఇట్లాంటి. ఆ తర్వాత ఆయన నన్ను పిలిచి నువ్వు ఇన్ఛార్జ్ ఉండు తిరుపతి ఎమ్మెల్యే గెలిచిన రాము నువ్వు ఉండు ఇక్కడ ఉంటే 1 year పై ఇక్కడే ఉన్నాను, మన వాళ్ళతో ఇక్కడే ఉండి వర్క్ చేసిన తర్వాత గుంటూరు వెళ్ళిపోయాము. నేను ఏమంటున్నానంటే ఆయన పార్టీ నా వల్ల కాదని వెళ్ళేదాకా చివరి రోజులకు ఆయనతోనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మళ్ళీ బలమైన ప్రయత్నం చేస్తుంటే 2019 ఎలక్షన్స్ ముందు పిలిపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాకేం వస్తుందో తెలియదు, మాకేం రాదో తెలియదు, మేము ఎట్టుకోతున్నాం మాకే తెలియదు. అయినా మనలాంటి పేద కులాల నుంచి నాయకుడు పుట్టడు. ఎందుకు? వారికి ఆర్థిక వనరులు ఉండాలా, పేరు పెట్టేతలు ఉండాలా, రాష్ట్రం మొత్తం నడిపించగలిగే శక్తి ఉండాలా, ప్రజలు రావాలా. రాదు. పేద కులాల్లో ఎవడున్నాడు? ఆ 2 కులాల్లో డబ్బు పెట్టి వాడిని నాయకులు చేసేస్తారు. వారం 10 రోజులు నాయకులు అయిపోతారు. ఒక పాదయాత్ర రోజు ₹1 కోటి ఖర్చు పెడతాడు, ఒకడు 2 కోట్లు పెడతాడు. మన దగ్గర ఏమన్నా ఇవన్నీ మనం సృష్టించుకోలేదు నాయకులు, మన వల్లక. వచ్చినప్పుడు ఆ నాయకుడి గురించి మన రకరకాల మాటలు మాట్లాడకుండా అతనితో పాటు సిద్ధాంతం కోసం పనిచేయాలి. అదే మేము చేసిన పని. మీకు చెప్తుంది కూడా అదే. మీరు అందరూ ఆల్రెడీ ఆ లైన్లోనే ఉన్నారు. నేను చెప్పగలిగింది ఒక 2 విషయాలండి. ఈయన చిరంజీవి గారికి ఈయన కొన్ని డిఫరెన్స్ ఏంటంటే, చిరంజీవి గారు వెనక ముందు నుంచి ఆలోచించి భయపడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన తెగింపు ఏముండదు. నువ్వు రా, నేను అటువంటి 1 ఎకరాలు ఇద్దరు రా అని చెప్పనే రకమే. అది మాటల్లో చెప్పడం కాదు, చేపల్లో చేయాలి. అది ఈ రాష్ట్రంలో ప్రజెంట్ భారతదేశంలో ఎక్కడ లేని పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో ఈరోజు టీడీపీ పార్టీ కూడా ఎదుర్కోలేని పరిస్థితిలో అమ్మగారు సుగుణమ్మ గారు బాగా అనుబంధం. ఇక్కడ బై ఎలక్షన్ జరిగితే ఆ ఒక్కటే ఆ రోజున రోడ్డు మీదకి ఎక్కి ఎవరైనా మీరందరూ ఎక్కడికి వచ్చి ఓట్లు వేస్తున్నారు ఇక్కడ అని చెప్పి రోడ్డు మీద నిలబడింది. బీజేపీ వాళ్ళు కనపడలా, కనపడింది గట్టిగా. నాకు ఆ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి గొడవ చేయటం. నేను ఉన్నాను ఆ టైంలో ఇక్కడే 15 రోజులు ఇక్కడే ఉన్నాను. బీజేపీ వాళ్ళు పిలిస్తే బై ఎలక్షన్, ఎంపీ బై ఎలక్షన్. నేనేమంటానంటే, ఒక మంచి వ్యక్తి, మంచి స్టార్థం ఉంది, హ్యాపీగా బతికేయచ్చు. వాళ్ళ అన్నగారు పార్టీ తీసేయటం వల్ల చాలా చెడ్డ పేరు ఉంది. ఈ చెడంతా ఆయన మీద పడుతుంది రేపొద్దున. ఈ చాలా ఇబ్బందులు, కష్టాలు. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఏ గొడవ లేదు. మాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళి ఊడికి చేశాం. పవన్ కళ్యాణ్ ఎవరు చేయరు. చిరంజీవి గారు ప్రజారాజ్యంతో ఆయన అనుభవంతో ఎవరు రాడు ముందుగా అన్నీ ఆయనకు తెలుసు. అయినా భగవంతుడి దైవంలో మంచి పొజిషన్లో ఉన్నాను. నా చేతనైంది సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని తపంతోనే అతను బయటకు వచ్చాడు. ఎట్లాంటి కష్టాలు, ఇబ్బందులు, అవమానం. నేను అన్ని పని చేశాడు, ఆయన విన్నానుంటావు. నా ముందు ఆయన అడిగితే విన్నాను. నా పదాలు నా ముందు నేను ఉంటానమ్మా. నేను చెప్పా 2019 సార్ వ్యాక్యూమ్ లేదు, మీరు కూడా గెలవరు, మీ డబ్బులు ఖర్చు పెట్టట్లా, రేపు మీకు ఓట్లు పడవు సార్, మేము ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాము అంటే ఏం చేయాలంటే, ఏం చేసేది ఏం లేదు సార్, ఎక్కడ పోయి చెప్పిన వినట్లేదు. మీరు ఎన్నాళ్ళు ఉన్నారంటున్నారు ప్రతి ఓటు కూడా. మీరు ఇప్పుడు ఓడిపోయినా నిజంగానే ప్రజల కోసం నిలబడ్డాను, ప్రజల్లో పనిచేస్తే నెక్స్ట్ టర్మ్ ఎవరు అడగకుండానే ఓట్లు మీ ఇంటికి వస్తాయి సార్. ఈరోజు నిలబడ్డా లేదా? ఈ ఊరు సంబంధించిన ఒక పొలిటికల్ అనలిస్ట్ నాతో ఉన్నాడు. ఆయన ఓడిపోతాడు, పార్టీ పక్క దిగుతాడు, ఆఫీస్ మూసేస్తాడు. బ్రదర్, నాకు దేశవ్యాప్తంగా జరిగిన రాజకీయాల్లో ఓడిపోయి దెబ్బలు తినవు తట్టుకోలేరు, రేపు జరిగేది ఇదే అంటే నేనేమన్నానంటే, అతను ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటాడు, తన పార్టీని నడుపుకుంటాడు. అతను ఆపేస్తే, పార్టీ నా వల్ల కాదని ఆపేస్తే, నేను రాజకీయ జీవితం, సామాజిక జీవితానికి హస్తసన్యాసం చేస్తాను. ఛాలెంజ్ ఇది. మా గౌరవం నిలబెట్టాడు, మా మర్యాద నిలబెట్టాడు. సమాజంలో మేము కొంతమంది దగ్గర గొడవపడి మాట్లాడాను ఇలాంటి మాట. నిజంగా నిలబడి ఈరోజు నడుపుతున్నాడు. మనకి ఛత్రపతి శివాజీ, కృష్ణదేవరాయలు ఇలా అరుదుగా ఉంటారు చరిత్రలో నాయకులు, మనకు దొరికే నాయకులు. వాళ్ళని చుట్టూతో ఉన్న సమాజం కాపాడుకోబట్టే వాడు నాయకుడు. వాడు ఒక్కడే దేవుడే కానీ పెద్దోడైపోతాయి. చుట్టూతో సమాజం కాపాడుకోవాలా,
ముందు తన సామాజిక వర్గం తన వర్గం కాపాడుకోవాలి, తర్వాత ముందు ఊళ్ళో వస్తారు. బీసీ కుల దగ్గర ఏమన్నారు, ముందు మీరు కాపాడుకుంటే ఆ తర్వాత మేము వస్తాం అంటున్నారు. బయట జరుగుతుంది ఇదే. వాళ్ళకి మన మీద నమ్మకం ఉంది బీసీఎస్సీలకి, వీళ్ళు బలమైన వర్గం రా వీళ్ళని కలుపుకొని. ఎందుకు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో 2-3 కులాల దోపిడీ మదహంకారాలు 70 ఏళ్ళ నుంచి పాతుపోయినాయి. వీళ్ళని ఆపాలా? కాపులు కాదు, పేద పురులారికి రాజ్యాధికారం అందాలా. అది అందాలంటే అతిపెద్ద జాతికున్న ఈ కాపులు ముందు కాపులే బయటికి రావాలా, పనిచేయాలి. మనం బీసీఎస్సీలు కలుపుకొని ముందుకు పోతేనే ఆ సామాజిక విప్లవాలు వస్తాయి. దేశవ్యాప్తంగా బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రి కూడా బీసీ అయ్యాడు. ఈ 2 రాష్ట్రాలు మాత్రం అవకాశాలు కలగట్లా. వాటిని కూడా మనం సాధించుకోవాలా. దానికి ఒక నాయకుడు కావాలా. ఎల్లయ్య పుల్లయ్య శ్రీనివాస చరిత్రలు ఉండవు, చరిత్రలు నాయకుల పేరునే ఉంటాయి. నాయకుడే చరిత్ర గదిని మారుస్తాడు, జాతులు అభివృద్ధి చేసేది. ఆ నాయకుడు మనం కాపాడుకుందాం. మాటలు చెప్పొద్దు. మనం అంటే మేము కుల సంఘాలు ఉన్నాం కదండి, అడుగుతాం మీకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, పవర్ షేరింగ్ ఇస్తున్నారు, అది మా ధర్మం. అది అడగకపోతే ఎట్లా? మేము మీతో రిప్రజెంటేషన్ కాబట్టి మేము అడుగుతాం. అయినా సరే ఏం వచ్చినా ఏం జరిగినా మేము నీకే సపోర్ట్, నీకే నిలబడతాం, నీకే పని చేస్తాం. నువ్వు ఎన్నాళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నావో అన్నాళ్ళు నీతోనే ఉంటాం, ఎటు పోం, మేము నీతో పాటే పని చేస్తాం. మనం దయచేసి రేపు రాబోయే ఎలక్షన్స్ భయంకరమైన ఎలక్షన్స్. నియోజకవర్గం 100 నుంచి 100 కోట్లు పెడుతుంది అధికార పార్టీ. టీడీపీ పార్టీ కూడా 50 కోట్లు ఎందుకు రావాలి బాబు, నేను అవలాగా ఎలక్షన్ చేయాలనే పరిస్థితి. మన దగ్గర ఏ డబ్బులు ఉన్నాయి? అందరూ పేద వర్గాలు మన దగ్గర. ఎవరు ఏ రాజకీయం చేయగలుగుతాం మనందరం కలిసి చెప్పండి. రేపు భయానకమైన ఎలక్షన్ ఇండియాలో ఎక్కడ జరుగుతుంది, భయంకరమైన ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి ఆయన కూడా ఒక వ్యూహంతో బలమైన పార్టీని కలుపుకొని ముందుకెళ్తున్నాడు. రాష్ట్రం బాగుపడాలా, అవినీతి నుంచి బయటపడాలా, మంచి ప్రభుత్వాలు రావాలా, ప్రజల్లో సామాజిక మార్పులు తీసుకురావాలని ఒక మంచి ఆలోచన. ఎందుకంటే మూర్ఖత్వం అంటే ఒక మూర్ఖుడు అంటే ఆకలితో సింహానికి ఎదురుపోయి నేను ధైర్యవంతుడు అన్నాడు. ఏముంది, పన్యతో కొడితే గొప్ప కూలిపోతాం. అది తెలివిగా వ్యూహం పనాలా. ఛత్రపతి శివాజీ మహారాణా ప్రతాప్ గొరిల్లా వారు చేశారు. డైరెక్ట్ యుద్ధాలు చేయలా, గెలవడానికి గొరిల్లా వారే చేశారు. అవకాశం దొరికినప్పుడు దాడి చేశారు. అట్లా వ్యూహాత్మకంగా మనం రేపు రాబోయే ఎలక్షన్లో జాగ్రత్తగా మన నుంచి రాగరాగా ఒక మంచి నాయకుడు బయటకు వచ్చాడు. అందరూ అతన్ని కాపాడుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ.